ఈ మధ్య కాలంలో మనకి మైనర్ బాలికల మీద అత్యాచారాలు బాగా పెరుగుతున్నాయి. మనం మొన్ననే మదనపల్లి కులవర్ధన్ చేసిన దారుణమైన సంఘటన చూసాం. తర్వాత వైజాగ్‌లో ఒక సంఘటన జరిగింది. అంతకుముందు కడప, అనకాపల్లి, తుని ఇలాగా మనకి అనేక చోట్ల మైనర్ బాలికల మీద అత్యాచారాలనేవి బాగా పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక మైనర్ బాలికను ముగ్గురు యువకులు చేశారు. అందులో ఇద్దరు మళ్ళీ మైనర్ బాలుడే. వాళ్ళు కూడా 18 ఇయర్స్ లోపల మగపిల్లలు. ఒక అబ్బాయి మాత్రం 21 ఇయర్స్. సో ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్లి సంఘటన ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. సో ఇది ఎలా జరిగింది, ఇలాంటి సంఘటనలు దేశంలో ఎంత జరుగుతున్నాయి, దీని నుంచి మనం టేక్ అవే ఏంటి, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఇదేంటంటే ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాచ్మెన్ కుటుంబం ఉంది. ఆ వాచ్మెన్ మనవరాలు ఒక పాప ఉంది. ఆ పాప 16 ఏళ్ళు, 9వ క్లాస్ చదువుతుంది. అయితే ఇంతకుముందు వీళ్ళు తలాబ్ కట్టలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. తలాబ్ కట్టలో ఉంటున్నప్పుడు ఈ అమ్మాయికి అక్కడ ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మైనర్, 16 ఏళ్ళ అబ్బాయికి. సో ఈ మధ్య ఆ అమ్మాయి చార్మినార్ దగ్గర మదీనా దగ్గరికి వెళ్ళింది షాపింగ్ కోసం. వెళ్ళిన వాళ్ళ బంధువులతో కలిసి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి అక్కడ అనుకోకుండా కనబడినప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయికి కూడా ఫోన్ ఉంది. అలా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాక వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తున్నాడు. అలాగా మొన్న ఫోన్ చేసి ఇట్లా నేను చార్మినార్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు వచ్చేసేయి, మనం షాపింగ్ చేసి సరదాగా తిరుగుదాము అని అబ్బాయి చెప్పేసరికి ఈ అమ్మాయి సరే అని చెప్పింది. ఇంట్లో ఏమో స్కూల్కి వెళ్తున్నానని చెప్పింది. చెప్పి చార్మినార్ దగ్గరికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఆల్రెడీ తలాబ్ కట్ నుంచి ఇంకొక ఇద్దరు అబ్బాయిలు కూడా అబ్బాయితో ఉన్నారు. అంటే ఆ అబ్బాయి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో 21 సంవత్సరాల ఇమ్రాన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. సో ఇమ్రాను ఈ అమ్మాయిల ఫ్రెండ్, ఇంకొక మైనర్ అబ్బాయి. సో ముగ్గురు అక్కడ ఉన్నారు. సో ఈ అమ్మాయిని వాళ్ళిద్దరికి కూడా ఈ అబ్బాయి పరిచయం చేశారు, మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరని. సో వీళ్ళు మా నలుగురు కలిసి కొంత షాపింగ్ అది చేశారు. ఈ అమ్మాయికి కొనిపెట్టారు అవి ఇవి. దాని తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మంచిగా బిర్యానీ తినిపించారు. సో తినిపించినాక మనం సరదాగా చెంగిచెర్ల వెళ్దాము, అక్కడ మనం మందు కొట్టచ్చు, మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందని ఇమ్రాన్ చెప్పాడు. సో ఈ అమ్మాయి కూడా వీళ్ళతో కూడా అప్పటికే వీళ్ళతో తిరగడం అదంతా అమ్మాయికి ఎగ్జైటింగ్గా ఉంది. సో వెళ్ళింది ఈ అమ్మాయి కూడా. వెళ్ళినాక అక్కడ మందు తాగిచ్చారని చెప్తున్నారు. సో మందు తాగిచ్చి రాత్రి అంతా ఈ అమ్మాయిని ముగ్గురు కలిసి ఇచ్చారని చెప్తున్నారు. సో ఇది తెలిసింది. ఈ అమ్మాయి కేకలేయడం కావచ్చు, లేకపోతే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి చెప్పడం కావచ్చు. సో పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారు. ఈ లోపల ఏమైందంటే ఇక్కడ వీళ్ళ తాత వాచ్మెన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది రాలేదని వీళ్ళు వెతికి దొరకపోయేసరికి ఫోన్లు ట్రై చేస్తారు, స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఈ ఫోన్ను ట్రాక్ చేసి ఫోన్ ఎక్కడుంది ఏంటి అనుకున్నప్పుడు చెంగిచెర్లలో పలానా చోటు ఉందని వాళ్ళకి తెలిసింది. ఈ లోపల అక్కడ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు చుట్టుపక్కల. దాంతో వీళ్ళు వెళ్ళి వెళ్ళగానే ఒక కుర్రాడు మాత్రం హుషారుగా, ఒక మైనర్ అబ్బాయి పారిపోయాడు. వీళ్ళ ఫ్రెండ్ అబ్బాయి, తర్వాత ఇమ్రాన్, వీళ్ళిద్దరు మాత్రం దొరికారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. సో వీళ్ళల్లో మైనర్ కాబట్టి ఒక అబ్బాయిని మాత్రం జోనైల్ హోమ్కి పెట్టారు. ఇమ్రాన్ మాత్రం రెగ్యులర్ జైల్లో రిమాండ్కి తరలించారు. ఇది బేసిక్గా సంఘటన. దీంట్లో ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే, మామూలుగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు సెక్సువల్ ఏజ్ వాళ్ళకి 18 ఉన్నప్పటికీ కూడా 16 ఏళ్ళకి వాళ్ళు కూడా మల్టిపుల్గా అబ్బాయిలతో అఫైర్లు పెట్టుకోవడం, అబ్బాయిలతో తిరగడం అనేది జరుగుతుంది. చాలాసార్లు ఈ 16 ఏళ్ళ అమ్మాయిలే తమ కంటే పెద్దగా ఉన్న 18 ఏళ్ళు లేకపోతే 19 ఏళ్ళ అబ్బాయిల్ని సెడ్యూస్ చేసి వాళ్ళతో అఫైర్లు పెట్టుకొని, అది వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు ఈ అబ్బాయిల మీద ఫోక్సో కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది. కోర్టు అనే సినిమాలో ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేశారు. చాలా హైకోర్టులు కూడా ఈ సెక్సువల్ ఏజ్ని 16కి తగ్గించమని సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అమ్మాయిలు 16 ఏళ్ళకే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. సో ఇద్దరు కలిసి తప్పు చేస్తే అబ్బాయిలే నేరస్తులు అయిపోయి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడి వాళ్ళ కెరీరు,
వాళ్ళ జీవితం నాశనం అవుతుందని హైకోర్టులే స్వయంగా చెప్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల ఈ పోక్సో కేసులో ఉంది.